వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీ, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు, ర్యాలీగా వెళ్తున్న సర్పంచుల అరెస్ట్. ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన షూటర్ స్వప్నిల్ కుసేలకు లోక్సభ అభినందనలు. బొగ్గు గనుల నీటి సంరక్షణపై దృష్టి సారించాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన. పూజా కేత్కర్కు మరో షాక్, పిటిషన్ తోసిపుచ్చిన ఢిల్లీ కోర్టు. రమణ దీక్షితుల పిటిషన్పై విచారణ, టీటీడీ ఈవోకు హైకోర్టు నోటీసులు. తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ కందుకూరు మండల పరిధిలోని బేకరి కంచులో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ప్రకటించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గచ్చిబౌలి స్టేడియంలో వివిధ రకాల క్రీడలు నిర్వహించామని పేర్కొన్నారు. ప్రైవేటు అకాడమీలు కాకుండా ప్రభుత్వం తరపున శిక్షణ ఇస్తే అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుందన్నారు. అందుకే ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో స్పోర్ట్స్ కోసం 361 కోట్లు కేటాయించామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలంటూ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఈసీ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సచివాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న సర్పంచులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్పంచుల జేఈసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా సర్పంచుల సమస్యలు పరిష్కరించలేదని అన్నారు. 2019-2024 మధ్య పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పుల బాధలు తట్టుకోలేక కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ థర్డ్ పొజిషన్లోని భారత యువ షూటర్ స్వప్నిల్ కుసేల్ కాంస్య పథకం గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వప్నిల్కు లోక్సభ అభినందనలు తెలిపింది. శుక్రవారం ఉదయం లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా సభ తరపున యువ షూటర్కు అభినందనలు తెలిపారు. గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ థర్డ్ పొజిషన్స్ ఫైనల్లో స్వప్నిల్ సత్తా చాటిన విషయం తెలిసిందే. క్వాలిఫికేషన్ రౌండ్లో 7వ స్థానంలో నిలిచి 8 మంది అర్హత సాధించిన ఫైనల్లో స్వప్నిల్ 451.4 పాయింట్ల స్కోరుతో 3వ స్థానంలో నిలిచాడు. బొగ్గు గనుల తవ్వకాల్లో జరుగుతున్న ప్రాంతాల్లో జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. గురువారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో బొగ్గు లిగ్నైట్ గనుల వద్ద జలవనరుల గుర్తింపు, పర్యావరణ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గనుల ప్రభుత్వ రంగ సంస్థల కోసం మార్గదర్శకాలను కిషన్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గనుల నుంచి వచ్చే నీటిని సద్వినియోగం ద్వారా సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే వీలుంటుందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో 10 కీలక బొగ్గు గనులకు అనుమతి పత్రాలను ఆయా సంస్థలకు కిషన్ రెడ్డి అందించారు. మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్ మరింత చిక్కుల్లో పడ్డారు. నకిలీ ధృవీకరణ పత్రాలతో మోసం చేసి అర్హత లేకున్నా ఓబీసీ పీడబ్ల్యూడీ కోటాలో సివిల్స్ పరీక్షలో ప్రయోజనం పొందారనే కేసులో గురువారం ఢిల్లీ కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2022 దరఖాస్తులో వాస్తవాలను విక్రీకరించి తప్పుడు సమాచారం నింపారనే అభియోగాలతో ఢిల్లీ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేస్తారనే భయంతో పూజ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను పటియాలా హౌస్ కోర్టు తోసిపుచ్చింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గత ప్రభుత్వం తనను టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడి బాధ్యతల నుంచి తప్పించిందని రమణ దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. తిరిగి ఆ బాధ్యతలు అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. రమణ దీక్షితుల పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు కోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.